వాక్యం అని అవసరత ఉన్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ ఉన్నతమైన కార్యంలో మనం పాల్గొంపు తెచ్చుకోవాలనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. కనుక ఈ వాక్య భాగంలో నేను ముందుకు వెళ్ళడానికి నేను నేను నియమించుకున్నటువంటి నేను సిద్ధపరచబడిన వాక్య భాగాన్ని మీ మధ్యలో చెప్పాలని ఆశపడుతున్నాను. కనుక ఈ వాక్య భాగాన్ని మరొకసారి మీతో నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పగలిగే వాక్యం మరొక వాక్య భాగం జకరియా గ్రంథంలో 4వ అధ్యాయంలో 2వ వచనంలో నీకు ఏమి కనపడుచున్నది అడుగుగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదయు దీపస్తంభమునకు 7 దీపములను దీపమునకు 7 కట్టులను కనబడుచున్నవి. ఇది నేను సిద్ధపరచుకున్న వాక్య భాగం. అది నా హృదయంలో ఈ వారంతట్లో కూడా ఈ వాక్య భాగాన్ని ఎక్కడ చెప్పాలనేది నాకు తెలియదు. ఇప్పుడు ఈ దినాన నాకు అవకాశం లేకపోతే ఇక్కడ కూడా ఈ వాక్య భాగాన్ని పంచుకోవడానికి ప్రభు అనుమతి లేదు అనుకున్నాను. కానీ ప్రభు ఇచ్చిన ఈ అనుమతిని బట్టి దేవునికి ఎన్నో వేల వందనాలు అర్పిస్తున్నాను. దీంట్లో సువర్ణమయమైన దీపిస్తాము. దీంట్లో జకరియా అనబడినటువంటి ఈ ప్రవక్త, ఈమె ఎటువంటి ప్రభుత్వం, తర్వాత యెషయా ఎటువంటి ప్రభుత్వం ప్రవచనాన్ని ఎలాగా ప్రవచనానుసారమైనటువంటి ఆ మార్గాన్ని క్రీస్తుని ఎలా వ్యక్తపరిచిన వాళ్ళు, అలాగే ఈ చిన్న ప్రవక్త ఈ చిన్న పుస్తకంలో జకరియా అనబడినటువంటి ప్రవక్త వాళ్ళతో ఏకీభవించగలిగే స్థానం అంటే వాళ్ళతో ఏకమైన స్థానం అంటే ఆ ప్రవక్తల్లో ఇద్దరు కూడా ఒక ప్రవక్త అయి ఉన్నాడు. అటువంటి స్థానంలో నిలబడిన వ్యక్తి ఈ జకరియా అనమాట. దీన్ని ఈ రిఫరెన్స్ బైబుల్లో 2-3 రిఫరెన్స్ బైబుల్లో నేను పొందింది ఏంటంటే జకరియా ఎటువంటి వ్యక్తి, జకరియా ఎక్కడ స్థానం తీసుకున్నాడు, తర్వాత ఏ స్థానంలో ఉన్నాడు, తర్వాత ఏ కాలంలో ఉన్నాడు, అటువంటివి నేను రాసిన పాయింట్స్ ఉంటాయి. అది ఇప్పుడు మీకు చెప్పినా సరే అంత మీరు రాసుకోగలిగే శక్తిలో మీరు ఉన్నారో లేదు అనేది అది నాకు తెలియపరచడం లేదు. అందుకోసం ఆ పాయింట్స్ నేను ఏం కూడా చెప్పడం లేదు. దీనిలో మెసేజ్ మీ మధ్యలోనే చెప్తుంటున్నాను. ఎందుకంటే బైబిల్ స్టడీ అంటే ఎటువంటిదంటే ఆ బైబిల్ స్టడీ చెప్పిన వాక్యం పెద్దోళ్ళకి కానీ చిన్నోళ్ళకి కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎంతమందికైనా అది ఉపయోగపడేటువంటి బైబిల్ స్టడీ. ఆ బైబిల్ స్టడీలో చెప్పగలిగే వాక్యాలు మీరు వాక్యం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి దాంట్లో ఉంటాయి. నేను నా హృదయాన్ని మీ మధ్యలో మాట్లాడుతున్నా అంతేగాని నాకు అన్ని తెలుసని కాదు మీతో నేను చెప్పేది. ఒక దేవుడు ఒక వాక్య భాగాన్ని హృదయాన్ని ఇచ్చినప్పుడు అది ఎక్కడ చెప్పాలనేది కూడా ఆయన నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయిస్తాడు. అప్పటి వరకు కూడా మనకు తెలియదు ఎక్కడ చెప్పాలనేది కూడా. తర్వాత సువర్ణమయమైనటువంటి దీపస్తంభం అని రాయబడి ఉంది. ఈ సువర్ణమయమైన దీపస్తంభం ప్రకటనలో కూడా 1వ అధ్యాయంలో 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించి వాడ చెప్పు సంగతులు ఏమనగా మీకు తెలిసిన దాంట్లో ఉంది. ప్రకటన 1వ అధ్యాయం సువర్ణ 1వ అధ్యాయం ఆఖరి భాగంలో దీపస్తంభాలు అనేవి ఆయన సంఘము అని రాయబడి ఉంది. చూసుకోండి. ఆయన చూస్తారు. అది ఒకసారి మీరు చదివిస్తాను. ప్రకటన 1వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అంటే అర్థం ఏంటంటే ఆ సువర్ణ దీపస్తంభం అనేది సంఘానికి వచ్చింది. ఈ భూలోకంలో ప్రపంచమంతట్లో కూడా 7 స్తంభాలని ప్రభు నియమించుకున్నాడు. తన సంఘాన్ని ప్రపంచమంతట్లో ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పటికీ ఈ ప్రపంచమంతట్లో కూడా ఎన్ని దేశాలు ఉన్నాయో అన్నిగా నేను చెప్తాను నాకు కుదురుతుంది. దాంట్లో 7 స్తంభాలని ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. దాంట్లో 7 స్తంభాలు అంటే 7 సంఘాలు. ఆసియాలో ఉన్నటువంటి సంఘం, ఇలా ఖండాలలో దేవుడు సంఘాలు ఏర్పాటు చేస్తున్నాడు. 7 స్తంభాల మీద ఆయన యొక్క దేవుని యొక్క దైవికమైన స్వరూపం దాని మీద కట్టబడింది. సువర్ణ దీప స్తంభాలలాగా ఆ 7 స్తంభాలు కూడా ఉన్నాయి. అది మన అంతరంగ జీవితంలో అది మనకు ఆత్మకు అర్థం కావాలి అంటే కనుక ఒక వ్యక్తి దైవత్వాన్ని క్రీస్తు యేసు యొక్క దైవిక స్వరూపాన్ని ఆత్మ తెలుసుకోగలిగిన అవసరతలో మొట్టమొదటి రక్షణ కార్యంలో ఇవి ఆత్మ తెలియపరచబడతాయి. రక్షణ అంటే సామాన్యమైన రీతిగా ఎవరు తలంచేది కాదు. అప్పుడు మనకు తెలియదు. కానీ ఒకటే తెలుస్తుంది, రక్షించబడిన హృదయం నూతనపరచబడటం అనేది మనం గమనించుకుంటాం. అంతకుముందు జీవించిన జీవితానికి, రక్షించబడిన జీవితానికి ఒక నూతనమైన దర్శనం ఆత్మకు వచ్చినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి బ్యాప్టిజం అనుభవం చెప్తారు. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఈ దర్శనం ఆత్మకి నూతన ఆత్మ లేకపోతే నూతనమైన మనస్సు రాకపోకుండానే బ్యాప్టిజం అనుభవం చెప్తే ఈ బ్యాప్టిజం అనుభవమే రక్షణ అనుకుంటున్నారు చాలా మంది.
అందువల్ల ఈ తారతమ్యం తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి సంఘ పరిస్థితులు కూడా కదిలిపోతున్నాయి. సంఘ పరిస్థితులు కదిలిపోతున్నాయండి. అసలైన దిట్టైనటువంటి ఈ వాక్యం యొక్క బోధ రాకుండా ఈ ఫాల్స్ ప్రీచింగ్స్ అనేవి ఈ సంఘంలో యాడ్ అయిపోయి సంఘంలో ఉన్న నిక్కచ్చిమైన బోధనని, నిక్కచ్చిమైన పరిశుద్ధుల్ని కలవరపెట్టి ఈ సమాజం ఏం చేస్తుందంటే పరిశుద్ధులను ఉన్నటువంటి పేరు పెట్టుకున్న సమాజం పరిశుద్ధుల్ని ఆ స్థానాలు రానియకుండా వాళ్ళు ఏలుబడి చేస్తున్నటువంటి ఆ యుగంలో మనం ఉన్నాం. మనం ఆ యుగంలో ఉన్నప్పుడు ఏ యుగంలో ఉన్నామంటే స్వచ్ఛమైన సిద్ధాంతాన్ని ప్రకటించకుండా ఈ ఫాల్స్ టీచింగ్స్ అనేవి ఈ సంఘంలోనికి తీసుకొచ్చి ఫాల్స్ బోధించేటటువంటి చెప్పాలి మరి బాధపడకూడదు. ఫాల్స్ బోధించేటటువంటి టీచర్స్, కాపర్లు, పరిశుద్ధులు అని పేరు పెట్టుకుంటారు. సంఘంలో మిళితమైపోయారు. చూస్తానికి వాళ్ళు పరిశుద్ధులాగానే ఉన్నారు, వాళ్ళు కూడా పరిశుద్ధులాగానే ఉన్నారు. మన కంఠానికి నోరు రాదు, హృదయంలో నీళ్ళు ఉంటాయి, కళ్ళల్లో నీళ్లు ఉంటాయి, హృదయంలో వేదన ఉంటుంది, అంటానికి నోరు రాదు. కారణం ఏంటంటే అటువంటి వారికి వస్తుంది సంఘంలో నిజమైనటువంటి ముత్యాలు, నిజమైన రత్నాలు, పరిశుద్ధులు, రాళ్ళు ప్రశస్తమైన రాళ్ళు విద్యావలసిన అవసరత వాళ్ళలో దాచిపెట్టబడిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. బంగారమయమైంది ఈ దీపస్తంభం. బంగారం అంటే సువర్ణమయమైంది. సువర్ణమయమైందంటే బంగారం అనే మాట కంటే సువర్ణమయమైనటువంటిది అనే మాట అంటే సువర్ణమయమైన కాంతి. ఈ సూర్యుడైన క్రీస్తు యొక్క దర్శనంతో సువర్ణమైన కాంతి దైవత్వం ఆత్మకు అందింది. అది రక్షణ లేకుండా అందలేదు. రక్షణ లేకుండా నీకు అందిందని చెప్పడానికి సహజపరచబడదు. వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. రక్షణ యొక్క కాంతి క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల్లో ఆత్మకు అందకుండా, క్రీస్తు మరణంలో పాలుభాగస్తులు కాకుండా పునరుత్థానం యొక్క ఆ మహిమలో ప్రకాశించే ఈ సువర్ణమయమైన కాంతి ఏ ఆత్మ కూడా అందదనే విషయాన్ని నేను మీతో నిక్కచ్చిగా చెప్తున్నాను. విషయాన్ని దీంట్లో కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. ఏ ఒక్క వ్యక్తి దాంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు, అవడానికి వీల్లేదు. ఒరిజినాలిటీ ఉండదు. ఇరిమియాల విలాప వాక్యాలు ఉన్నాయి రాయవండి. వాళ్ళు నడతలు అవన్నీ కూడా శబ్దాలు చుట్టూ ఉంది. వాళ్ళు నిజమైన వారిలాగానే శబ్దాలు చేస్తున్నారు. ఆ వాక్యం తీసుకోవాలంటే కుదరదు. అంటే వాళ్ళ శబ్దాలు ఎలా ఉన్నాయంటే యుద్ధములకు సిద్ధపడి వెళ్ళి సైనికులాగా ఉన్నాయి వాళ్ళ యొక్క నడతలు అలా ఉన్నాయి. కానీ అన్ని ఉట్టువే అని చెప్తున్నాడు దాంట్లో విలాప వాక్యాలు. నేను చెప్తాను కాదు, చదువుకున్న దాంట్లో ఈ వాక్యం కనుక నేను చెప్పబోతే కనుక దేవుని దృష్టిలో నేను నేరస్తులను అవుతాను అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత సువర్ణ కాంతి క్రీస్తు దైవత్వంతో క్రీస్తు యేసు యొక్క దైవత్వాన్ని సువర్ణమైన కాంతితో పోల్చబడింది. మహిమైక తేజస్సు సువర్ణమైన కాంతితో పోల్చబడిన సువర్ణమయమైన కాంతి దేవుని యొక్క మహిమ తేజస్సుతో సమానం కాదు. ఆ మహిమైక తేజస్సు ఆ కళవేరు, అందులో ప్రకాశించే కళవేరు. దాంట్లో నుంచి సువర్ణము, రాళ్ళు, ఇనుము దాంట్లో వచ్చాయి. దాంట్లో నుంచి సూర్యచంద్రుని కాంతి వచ్చింది. దాంట్లో నుంచి ఈ లోకాన్ని లోపల వెలిగి ఇవన్నీ కూడా అందులో నుంచి వచ్చాయి, మహిమైక తేజస్సులో నుంచి వచ్చాయి. నేను చెప్పేది దేవుని యొక్క మహిమ తేజస్సులో ప్రకాశించే అంతరంగం. ఎబ్రియు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ మహిమ తేజస్సు యొక్క అంతర్భావం నేను మీతో చెప్తున్నాను. కానీ మీ హృదయాల ప్రభు తట్టు నిలబడలేకపోతే ఈ వాక్యం మాత్రం మీకు అర్థం కాదని విషయాన్ని కూడా బహు తేడాగా మీతో చెప్తున్నాను. సువర్ణమయమైనటువంటి ఆ వెలుగునిచ్చే ఆ స్తంభం ఏంటంటే ఆ కళలో వాళ్ళలో ఉంటే, ఆ సంఘంలో ఉంటే ఆ వెలుగు ఇతరులను ఆకర్షించుకోలేదు. ఆ వెలుగును చూసి లోకంలో ఆ పురుగులు ఎలా ఆకర్షించబడతాయో సంఘం దైవత్వంతో మహిమతో ప్రకాశిస్తూ ఉంటే, ఆ బోధలతో సంఘం నిలబడి ఉంటే ఆత్మలో నీకు తెలియకుండానే ఆకర్షించబడిపోతాయి. ఆ ప్రేమని ఎవరు విడదీయలేదు. ఆ సంఘంలో వాళ్ళు హత్తుకున్న ప్రేమ తీసివేసే ప్రేమని ఏ బంధకాలు, ఏ శ్రమలు వాడిని తీసివేయాలి. శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, ఒకవేళ కాపుల్లే అసహించుకున్నా, మీరు బోధించే వాళ్ళే మిమ్మల్ని తోలనాడినా సరే ఆ క్రీస్తు యొక్క ప్రేమ ఆ సంఘాల నుంచి కొట్టివేయబడకుండా, ఆ స్తంభాలను పట్టుకుని స్తంభాలుగా నిలబడిన వ్యక్తులు వారు తొలగిపోకుండా అలాగే నిలబడతారండి. ఆ ప్రేమను ఎవరు కూడా విడిదీయలేరు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని ఈ వాక్యం ఎంతవరకు చెప్తాను, తర్వాత మనం మాట్లాడుతున్నాను. ఎందుకంటే 10 నిమిషాలు వేస్ట్ అయింది కాబట్టి. తర్వాత చీకటిలో ప్రకాశించే వెలుగు ఆదికాండంలో ఎలా ప్రకాశించిందో ఆ వెలుగు రక్షణ
స్టెప్ అండి, చాలా బలమైన స్టెప్ ఒక హృదయం. అది నీ హృదయంలో చిన్నగా చిన్నగా బయలుపెడుతుంది, చిన్నగా బయలుపెట్టి ఈ సంవత్సరాలు గతించగలది. ఆ చిన్నగా బయలుదేరిన వెలుగు మహిమతో దేవుని యొక్క గ్రంథాన్ని తెరవేయడానికి ఈ భుజం మీద మీ అంతరంగంలో ఆ హృదయంలో ఆ మహిమ కణాలు ప్రకాశిస్తున్నప్పుడు ఒక అర్థం ఏంటండి, అప్పుడేమంటుంది అటువంటి అర్థం. దీనికోసం నువ్వు తహతలాడు, దీనికోసం ప్రకటలాడతాడు, దీనికోసం నువ్వు వేదన పడుతుంది. ఆ చిన్న పురుగులు చిన్ని పురుగులు, కొన్ని పురుగులు కలిగితే అరణ్యంలో వెలుగుతున్నప్పుడు ఆ చీకటి ప్రదేశాలు దేవుడు అక్కడ కూడా వెలుగు చూపించాడండి. చీకటి ప్రదేశాల్లో అరణ్యంలో ఈ మిడుగుడు పురుగులు అంటారు, మరి సరైన మాట నాకు తెలియదు. నాకు అవి ఇంటికి గ్యాదర్ అంటే అక్కడికి వెలుగు వేసి అదే అనమాట ఒక హృదయాంతరంలో ప్రకాశించి ఆ దివ్యమైన మహిమయుతమైనటువంటి రక్షణ మార్గంలో ప్రకాశించినప్పుడు యుగాలు కాదు, మన జీవితం ప్రసరించబడే కొలది ఆ చిన్న మహిమ కిరణం నిన్ను ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు. ఆ ప్రకాశితని బైబిల్ గ్రంథంలో ఉన్న ఎత్తైన స్థలాల్లో దాచిపోయిన ఆ ప్రకాశితని నీ ఆత్మ కలిగించినప్పుడు అప్పుడు అర్థమవుతుంది సేవ అంటే పరిచయం ప్రభు యొక్క పేమెంట్. ఎందుకంటే ఇప్పుడు మీకు వాక్యం చెప్తున్నా, ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, నేను ఎంతమంది ఉన్నారనో నేను ఆలోచించే స్థాయిలో లేదు. నేను 10 మంది ఉన్నా సరే నా హృదయం ఏం ఆలోచిస్తుందంటే ఆ 10 మందిలో నీ వాక్యాన్ని ప్రకటించలేదు. ఆ 10 మందిలో నీ స్థానాన్ని నూతనపరచుకోవాలి. ఈ 10 మంది 1000 మందికి 2000 మందికి స్వార్థ ప్రకటించే సేవకులు ఉండవచ్చు. ఆ విధంగా ఈ స్వార్థ ప్రకటించబడుతుంది. అది చాలా ప్రభావ నాకు సంఖ్య కావాల్సింది. నీ బలాత్సం నీ కోసం పనిచేసే సేవకులు కావాలి. నీ సేవను ప్రతిఫలించి పరిశుద్ధులు కావాలి. సేవా జీవితంలో నీ సేవలో నిలిపినటువంటి కాపర్లు కావాలి. గొర్రెలు కాచే కాపర్లు, నీ యొక్క మహిమను ప్రదర్శించే కాపర్లు కావాలి. కీర్తన 60 రాయబడి వారి ఈకలు బంగారు ఈకలు, వెండిమయమైనటువంటి ఆ ఈకలు గొర్రెల దొడ్లో మధ్య పడుతున్నటువంటి కాపర్లు కావాలి. సంఘానికి బోధ బోధించడం, సంఘం మీద ప్రేమ చూపించడం, సంఘం యొక్క పరిస్థితులు సరిదిద్దడానికి ఇటు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఇటువంటి వాటిలో ఈ దైవత్వం నీ ఆత్మకి తప్పబడకపోతే ఆ సువర్ణమయమైనటువంటి ఆ స్థాయిని తగ్గకపోతే దేవుని స్థానాల్లో ముందుకు వెళ్ళలేవు. కానీ నేనేదో చేస్తున్నానని అనుకునేది కాదు ఇది, ఎవరేదో చేస్తున్నారని అనుకునేది కాదు ఇది. అంతరంగంలో దేవుని యొక్క కృప బాహుళ్యం ఈ గుండెల్లో నీ అంతరంగంలో ఆ ప్రేమలో భద్రం చేయబడినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఎక్కడ వాడుకుంటాడు. వారి నోటి వెంట వచ్చే మాటల విషయం నేను చెప్పాను. అంతరంగంలో ప్రభు యొక్క కృప ద్వారా ఇవ్వబడినటువంటి సందేశాలు ఆత్మలో ఆకర్షించుకోవడానికి, ఆత్మ రక్షించబడటానికి మార్గం అవుతున్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత 7 అన్నది ఏంటంటే 7 ఆత్మలు లేదా 7 సంఘాలు, 7 స్తంభాలు ఎన్నో రాయబడి. అక్కడ 7 స్తంభాలు అని రాయబడ్డాయి. 7 అనేది ఏంటంటే పరిపూర్ణతను చూపిస్తుంది. 7 అనేది సిలువ యొక్క 7 స్టెప్స్ చూపిస్తుంది. 7 అనేది సిలువ యొక్క 7 మాటలు చూపిస్తుంది. 7 అనేది పరిపూర్ణతను చూపిస్తుంది. పరిపూర్ణతలో సర్వ పరిపూర్ణతలో దాచబడి ఉన్నటువంటి క్రీస్తు యొక్క రక్తం చూపిస్తుంది. 7 అనేది పరిపూర్ణమైన స్థానంలో నిలబడినటువంటి క్రీస్తు యొక్క సిలువ స్థానం చూపిస్తుంది. ఆ రక్తం మీకు విలువ చూపిస్తుంది. ఇప్పుడు 7 పాయింట్స్ చెప్పాను మీకు. నేను 7 పాయింట్స్ చెప్పాను. ఈ 7 పాయింట్స్ ని నేను వివరించడానికి గంట కాదు 2 గంటలు కూడా సమయం చాలు. ఇది నాకు తెలియదని కాదు నేను చెప్పడానికి. ఈ 7 పాయింట్స్ చెప్పడానికి నాకు ఇంకా నేను వాక్యం చెప్పే టైం ఏముంది, నాకు వాక్యం చెప్పే టైం ఏముంది, ఒక మాట కూడా వివరించడానికి సాధ్యపరచబడతాను. 7 స్టెప్స్ ఏంటి? సిలువ 7 స్టెప్స్. సిలువ యొక్క 7 మాటలు ఏంటి? సిలువ యొక్క సంపూర్ణత ఏంటి? సిలువ యొక్క పరిపూర్ణత ఏంటి? ఆ సిలువ పరిపూర్ణత ఎవరైనా క్రీస్తు ఏంటి? ఇలా విషయాలు మీకు చెప్తున్నప్పుడు అది వాక్యం బోధించే బోధకుల్లో ఈ హృదయాల్లో ఈ మహిమ కణాలని వెదజల్లుతాయి, ఇవి జరుగుతాయి. అప్పుడు వాళ్ళ హృదయంలో రాసుకుంటారు. హృదయంలో పెట్టుకునే పెద్ద జ్ఞానాత్మక కలిగిన వారు ఉండొచ్చు, నేను కాదని లేదు, ఉండొచ్చు. హృదయంలో పిన్ చేయబడి ఇక మాకు అవసరం లేదనుకున్న సేవకులు కూడా ఉండొచ్చు, ఇంత జ్ఞానత్మ సేవకులు కూడా ఉండొచ్చు. అది నేను కాదనటం లేదు. ఇవి మీకు మీ ఆత్మలకి ఉపయోగకరంగా ఉండటానికి ప్రభు కలిగించిన ఈ మాటలో మీ మధ్యలో చెప్తున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. తర్వాత 7 అనేది దేవుని 7 ఆత్మలు గల వాడు చెప్పే సంగతులు ఏమనగా రాయబడింది. అది కూడా ప్రకటన ఉంది. దేవుని 7 ఆత్మలు చెప్పే సంగతులు ఏంటి? అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థానంలో ఈ 7 ఆత్మలు దాంట్లో దాచిపెట్టబడి ఉంది. 7 ఆత్మలు ఏంటి? అది కూడా నేను ఇప్పుడు వివరించలేదేమి. 7 ఆత్మలు అనేది
దేవుని ఏడాత్మలో దేనిలో ఉంది అంటే అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఉంది. ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఒకసారి చెప్పాను కాకపోతే అది అది వివరించి కుదరదు. మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద దిగొచ్చాడు. దిగొచ్చినప్పుడు తండ్రి అభిషేకించాడు ఆయన. మొట్టమొదటి ఆత్మదేవుడు కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళి ఆత్మదేవుడిని భూమి దిగి వచ్చాడు. ఈ పరిశుద్ధ ఆత్మ యొక్క స్థానంలో ఈ 7 ఆత్మలో అభిషేకించబడింది. అంటే మనకి క్లియర్గా మనకి క్లారిటీ లేదు మన ఆత్మకి. నీ ఆత్మ తెలుస్తుంది. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండము 32వ అధ్యాయంలో 37 అధ్యాయంలో రాయబడినటువంటి అభిషేక తైలము, ప్రతిష్ట అభిషేక తైలము ఇలా రాయబడి ఉన్నాయి కదా. ఒక్కొక్క దాంట్లో గోపిచందనము, తర్వాత దంచబడినటువంటి ఆలివ్స్ ఒలివల నూనె, దాంట్లో లవంగముల యొక్క నూనె, గోపిచందనము, తర్వాత ఇలాగా దానిలో ఏమైతే చేయబడే అన్ని కూడా వాటిల్లో ఉన్నాయి. దానిలో నుంచి వచ్చే సువాసన ఓ దాంట్లో అన్ని చెప్పడం కుదరదు కాబట్టి చెప్తున్నా. అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువుల్ని అభిషేకించడం అంటే వాటికి తగులు ప్రతి వస్తువు కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఒక సేవకుని అభిషేకించడానికి, ఆ సేవకుడి సేవలో ఈ అభిషేక ఆత్మ తైలం అనేకమైన మార్గాలు కూడా క్రీస్తు చెంతకి, క్రీస్తు దశకి, ఆ పరిశుద్ధాత్మకి అనుకూలంగా ఆ మార్గాలు ఇంకా చూపిస్తున్నాయి. దీనిలో ఉన్నటువంటి మార్గాలు అది పాత నిబంధన. నూతన నిబంధనకు వచ్చేప్పటికీ పరిశుద్ధాత్మ దేవునిలో 7 ఆత్మలు అంటే దేవుని సింహాసనం ఎదుట 7 ఆత్మలు, దేవుని సింహాసనం ఎదుట వెలుగు, దేవుని సింహాసనం ఉన్నటువంటి 7 ఆత్మలు, దేవుని సింహాసనం దగ్గర ఉన్న ఆయన దేవుని వాక్యం, ఇలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. దీన్ని ఆయన కూడా రిఫరెన్స్ లో దీని గౌరవం చెప్పడానికి కుదరదు. కనుక నేను చెప్పగలిగేది ఏంటంటే దేవుని 7 ఆత్మలు. ఏషియా గ్రంథంలో 11 అధ్యాయంలో 9 వచ్చి 11 చెప్పలేదు. 1 అధ్యాయంలో 11 అధ్యాయం కాకుండా దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ, యెహోవా ఆత్మ దేవునికి భయభక్తులు పుట్టించే ఆత్మ, దేవుని ఆత్మ మరో చోట ప్రత్యక్షతను అనుగ్రహించే ఆత్మ, సర్వసత్యము నటించే ఆత్మ. అంటే యోగం స్వార్థ 14 అధ్యాయంలో 14 అధ్యాయంలో 16 అధ్యాయంలో రాయబడి ఉంది. ఆత్మలో సత్యాన్ని ప్రతి ఇలాగా 7 నేను కౌంటిస్తున్నాను 7. అవి ఈ అభిషేకించబడినటువంటి ప్రభువులో పరిశుద్ధాత్మ దేవుడు ఇమిడి ఉంది. సర్వశక్తి, సర్వజ్ఞానము, వివేకము, జ్ఞానము, ప్రత్యక్షత, ఆత్మ వివేచన ఇన్ని కూడా ఈ పరిశుద్ధాత్మలో ఇమిడి ఉన్నాయి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అంతరాత్మ నియమింపబడినప్పుడు, క్రీస్తు యేసు రక్తం ద్వారా ఆత్మ విమోచించబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మల ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ సార్వభౌమత్వం అంటే లేకపోతే ఆ యొక్క ఆత్మ యొక్క సార్వభౌమం ఈ హృదయం మీద నింపబడుతున్నట్లు మనం గమనిస్తాం. అది హెబ్రీ రాసిన పత్రికలో రాయబడి ఉంది. 9వ అధ్యాయంలో నిత్యమైన ఆత్మతో తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించబడిన క్రీస్తు రక్తం. అంటే క్రీస్తు రక్తంలో నిత్యమైన ఆత్మ యొక్క ప్రోక్షణ, నీకు అంతరాత్మ ఆ రక్తంలోనికి ప్రవేశించడానికి ఎవరు అనుమతి అవసరంలా, ఆ అనుమతి ఈ అనుమతి అవసరంలా. నీ హృదయం పరిశుద్ధ స్థానాన్ని అలంకరించడానికి నువ్వు నేరుగా దాంట్లోకి నీ ఆత్మ పెడుతుంది. ఎప్పుడు పెడుతుంది? దేవుని యొక్క పరిశుద్ధమైన స్థానంలో నువ్వు నిలబడినప్పుడు నీ ఆత్మ దాంట్లోకి వెళ్తుంది. దాంట్లోకి వెళ్ళి నువ్వు ఏదో గొప్ప కార్యాలు చేయడానికి కాదు, నువ్వేదో నీ వల్ల ఏదో జరిగిందని చెప్పుకోవడానికి కాదు, దేవుని యొక్క శక్తి నీలో నింపబట్టడానికి ఆ కార్యం జరుగుతుంది. నేను గ్రహించుకున్న సేవ ఈ విషయంలో మీకు చెప్తున్నా. ఎక్కడికక్కడ దేవుడు ఈ విషయాన్ని నాకు బయలుస్తూ వచ్చాడు. ఎలా బయలుస్తూ వచ్చాడంటే ఇది నీ వల్ల జరగదు, ఇది అంతరాత్మలో ఆ సర్వసంబుద్ధి, సర్వజీవం, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఐశ్వర్యం, అంతకు ఇంకా ముందుకెళ్తే బలాత్సయం, క్రీస్తు యేసు యొక్క బలాత్సయం, ఎఫెసీ పత్రికలో రాసినట్టు 1వ అధ్యాయం 10-19 క్రీస్తు యేసు యొక్క బలాత్సయం, ఆ శక్తి. కొలస్సీ రాసిన పత్రికలో అది మహిమాశక్తి. ఇవన్నీ వీటన్నిటితో ఆత్మ టచ్ అయినప్పుడు అందులో కృప భూమి మీద దిగి వచ్చిందని ఎంతమందికి తెలుసు? అంత పరిశుద్ధులైన కృప మహిమాశక్తితో, బలాత్సయంతో, ఇటువంటి ఉన్నతమైన శక్తివంతమైన సాధనతో ఆయన భూమి మీద మానవ స్వరూపిగా ఆయన కృపను భూమి మీద మట్టిలో ఉన్న మనకి ఎలా వెదజల్లాడని మీకు తెలుసు. ఆ కృప నీ ఆత్మలో భద్రం చేయబడాల్సిన, ఆ కృప నీ ఆత్మలో భద్రం చేయబడాలంటే వాటి విలువ తెలియకోకుండానే అహంతో, మాకన్నీ తెలిసిన అధికారం దొరుకుతుందో, మాకన్నీ తెలిసినటువంటి
ఆ యొక్క అంతర్యంలో ఆ యొక్క స్థాయి అది ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో, కానీ దేవుడికి తెలుసు, పరిశుద్ధులకు తెలుసు. ఒక హృదయం మాట్లాడుతున్నప్పుడు ఆ అధికారం ఏంటి అనే విషయం కూడా ఆత్మ తెలుసుకోండి. అందులో కృప ఎక్కడుంది? కృప ఎక్కడుంది? దాంట్లో అధికారంతో దేవుని వాక్యం ప్రకటించడం లేదు. ఈ అధికార బలాన్ని పాపం మీద వినియోగించాలి. దేవుని వాక్యం మీద పాపం మీద వినియోగించాలి. ఇటువంటి పాప స్థితిలో ఉంది అనే దాని మీద ఈ బలాన్ని అక్కడ వినియోగించాలి. అది పోయి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడానికి, మనం చూపించుకోవడానికి, దేవుని తనకు నిర్వర్తించడానికి సేవకులు పడిపోయారు. సేవకులు పడిపోయారు. వాళ్ళు బోధిస్తుంటే ఎంతో మందికి తెలిసిపోతుందని వాళ్ళకి తెలియదు. వాళ్ళు బోధిస్తుంటే కూర్చొని వాళ్ళకి అర్థమవుతుందనే సంగతి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే సంఘం యొక్క వ్యవస్థ ఎక్కడ పడిపోయిందంటే సేవకుల్లో పడిపోయింది ముందు, పరిశుద్ధుల్లో పడిపోయింది ముందు సంఘ వ్యవస్థ. తర్వాత కూర్చున్న వాళ్ళలో వ్యవస్థ. సంఘ వ్యవస్థ, సంఘంలో ఉన్న పరిశుద్ధమైన సామర్థ్యం, శక్తివంతమైన సామర్థ్యం అక్కడ దెబ్బతిందండి. పులిపిడిపోయి దెబ్బతింది. ఎంతమందికి ఏం ఉపయోగపడుతుందో నాకు తెలియదు, ఎంతమందికి ఈ స్థానాలు ఉపయోగపడతాయో తెలియదు. ఇది ఎవరి కోసం కాదంటే ఆత్మలో ఒక మెసేజ్ ఎవరు ఇచ్చాడంటే అందుకు ఆ మెసేజ్ ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుందో నాకెలా తెలుస్తుంది? నేను కనుక ఆ ఇచ్చిన మెసేజ్ దాచుకుంటే నేను నిరసనం అయిపోతాను కదా. దేవుని చేతిలోనే పడలేను కదా, దేవుని చేతిలో పడలేను. జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే నేను మొదలుపెట్టింది 8 మొదలు పెట్టాను, అరగంట అయింది. ఇంకా 15 నిమిషాల్లో లాస్ట్ వరకు చెప్పేస్తాను. 1 నిమిషం ప్రారంభిస్తాను, అయిపోతుంది. కానీ మెసేజ్ అవ్వదు. తర్వాత ఈ 7 దీపస్తంభాలు దాన్ని చూసుకోండి. చదువుతాను నేను. నేను సువర్ణమైన దీపస్తంభమును మొదటి 2వ వచనంలోని 4 జకరియా 4:2 వచనం. దాని మీద ఒక ప్రమిదయు దీపస్తంభమునకు 7 దీపములను 7 గుట్టంలో కనబడుతున్నవి. 7 దీపాలు. ఆ 7 దీపాలు ఒక్కొక్క దీపానికి 7 కొట్టాలు ఉన్నాయి. అంటే దీపానికి 7 కొట్టాలు ఉన్నాయండి. ఈ సువర్ణ దీపమయమైనటువంటి ఈ యొక్క స్తంభం అనేది 7 అని చూపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా పరిపూర్ణత చూపిస్తూ ఉంది. అది ఎలా వెలుగు వ్యాపిస్తుందంటే దేవుని యొక్క వెలుగు ఆ యొక్క ఒలివల చెట్ల గురించి కూడా చెప్పాలి కదా, నేను దాంట్లో వస్తాను. తర్వాత నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు 7 ప్రకాశించేటటువంటి దేవుని 7 ఆత్మ గురించి నేను చెప్తున్నా. ఈ పై పాయింట్ చెప్పడానికి నేను వెనక్కి రావాలి. తర్వాత 2 ఒలివ చెట్లు దీపస్తంభానికి కుడి పక్కన ఒకటి, ఎడం పక్కన ఒకటి కనబడుతుంది. ఒలివ చెట్టు అనేది దైవత్వానికి సింబల్. అది ఒలివ చెట్టు ఏంటి? న్యాయాధిపతుల్లో అది దేవుడు అది దాన్ని ఏమంటారు, ఉపమానవతిగా రీతిగా చెప్పినప్పటికీ కూడా దాంట్లో సత్యం లేకపోలేదు. న్యాయాధిపతుల్లో ఒలివ చెట్టు అంటే రాజుగా అవ్వంటే నేను ఎందుకు వస్తాను? దేవునికి మానవునికి ఆ తయ నేను ఇచ్చిస్తాను. దేవుని సంతోష పెట్టకుండా నేను ఎందుకు వస్తాను రాజుగా అవ్వడానికి అంటది. అంజూరు చెట్టు ఒప్పుకోదు, ద్రాక్ష చెట్టు ఒప్పుకోదు. అలాంటి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తాయి. ముళ్ళ చెట్లు అన్నీ ముళ్ళే. అసలు ముళ్ళ చెట్టు ఎవరికి పైకి రాదు. ఇప్పుడు ఎవరు ఒకరు ఈ చెట్టుని రాకపోతే ఈ ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే అంటది, వస్తా మీరు మాట వినకపోతే నాలో ముళ్ళు మిమ్మల్ని పుచ్చుకొని మిమ్మల్ని కాల్చేస్తాయి అంటది. సంఘం యొక్క పరిస్థితి ఎలా అవుతుంది ఈ దినాల్లో? ఎక్కడ నడుస్తుంది సంఘం? ముళ్ళ చెట్ల మధ్య నడుస్తుంది సంఘం. ముళ్ళ చెట్ల మధ్య నడుస్తుంది సంఘం. ఆ ముళ్ళు ఎవరో నాకు తెలియదు. అంటే గుచ్చుకుపోతాయి ముళ్ళు గుచ్చుకుపోతాయి. ఆత్మకి సేవ తెచ్చవలసినది జీవాత్వం అవి గుచ్చుకుపోతాయి. మనిషి గుచ్చుకుపోతాయి. పాపానికి గుచ్చవలసిన ముళ్ళు మనిషిని గుచ్చుతుంది. పాపాన్ని చీల్చి వేయవలసినటువంటి ఆ ముళ్ళు, అగ్నికి ఆహుతి చేయవలసినటువంటి ఆ ముళ్ళు ఎక్కడ కూర్చున్నాడు? మానవ యొక్క ఆత్మీయ జీవితాన్ని కూర్చుంటుంది. అక్కడ సంఘ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకోకపోతే చెప్పడానికి సాధ్యపడుతుంది. నేను చెప్పడానికి చాలా తికమక పడుతున్నా చెప్పడానికి. ఎందుకంటే 4 పేజీలు పాయింట్స్ రాసి 1 పేజీలో కూడా నేను చేయలేదు, 1 పేజీలో అని చేయలేదు. తర్వాత ఆ యొక్క ఒలివ చెట్టు దైవత్వానికి సింబల్. అవి ఒలివల్లోనే చెప్పే కదా, అభిషేక తైలం, ప్రతిష్టాభిషేక తైలం, అవన్నీ కూడా పరిశుద్ధ స్థలంలో వాడబడే వస్తువులు కూడా ఆ తైలం శుద్ధి చేస్తుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో ఉంచిన స్థానం ఏంటంటే పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ తైలం, నీలోని పరిశుద్ధాత్మ యొక్క తైలం అతి పరిశుద్ధమైన స్థలాన్ని అభిషేకించాలి. పులిపిట్ని
అభిషేకించాలి. అంటే బోధకులను కూడా, అతి పరిశుద్ధులైన బోధకులను కూడా ఈ వాక్యం నువ్వు చెప్పే బోధ అభిషేకించాలి, అభిషేకించబడాలి. వాళ్ళలో ఉన్న ఫాల్ట్ తీసేయబడాలి, పాపానికి వచ్చాలి, ఆత్మీయ జీవితానికి వచ్చకూడదు. ఆత్మీయ జీవితానికి వచ్చితే తిరగబడితే నీమే తిరగబడతాయి, పాపానికి వచ్చితే బూడిదైపో. అతి పరిశుద్ధ స్థలం అన్న వస్తుంది, పరిశుద్ధపరిచేయాలి. అది కావాలండి. ఇప్పుడు ఈ బోధంలో అతి పరిశుద్ధమైన స్థలాన్ని, పరికరాలని పరిశుద్ధపరిచేటువంటి ఆత్మీయం, ఆ ప్రతిష్టాభిషేకం నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహిస్తే దాని గురించి నువ్వు బోధించి నీ ఆత్మ నెమ్మది పొందుతావు, లేకపోతే నెమ్మది పొందలేవు. తర్వాత ముందుకెళ్తున్నాను. 2 బంగారు కొమ్ముల్లో నుండి సువర్ణ తైలము కుమరించబడుతుంది. 2 బంగారు కొమ్ములు. 2 బంగారు కొమ్ములు అంటే కొమ్ము అనేది అప్పుడైనా నూతన నిబంధనలో ప్రభు, పాత నిబంధనలో ప్రభు నీ కొమ్మను తైలంతో నింపి అంటాడు సమయం అని. నీ కొమ్ము ఏ కొమ్మది? కుటేల కొమ్ము. కొమ్మను తీసుకెళ్లి తైలంతో నింపి నువ్వు సౌలను అభిషేకించాలి. సరే, సౌలు అభిషేకిస్తాడు, తనకి శిష్యులు పొందే తన పరిస్థితి. తర్వాత దావీదు దగ్గరికి వస్తాడండి. దావీదు కొమ్ముని తైలంతో నింపి నా సేవకుడు అయినటువంటి ఆ దావీదుని అభిషేకించాడు. అప్పుడు దావీదు అభిషేకించినప్పుడు బాలుడు, అతను బాలుడు. బాలుల్లో బిడ్డల్లో ఈ గుణాలు ఇప్పుడు ఎప్పుడు కనబడుతున్నాయి? ఎప్పుడు కనబడుతున్నాయి? ఆ తల్లులు ఎంత ధనిరాళ్ళలో తల్లుల గురించి ఉండాలి. బాలుల్లో ఆ పరిశుద్ధ దేవునికి వచ్చినటువంటి, ఆ పరిశుద్ధ దేవునికి వచ్చిన ప్రేమ హృదయం రావాలంటే ఈ తల్లులేనండి బాధపడతారు. రాత్రి అనక పగలనక రాత్రి అనక ఆ పరిశుద్ధుని పట్టుకుని అంగలాస్తారని. వారి గుడిలో నా ప్రేమ తైలాభిషేకం, ప్రతిష్టాభిషేకం ఆ బిడ్డల మీద అభిషేకించడానికి, వారి పాపాన్ని కూడవేయాలని ఈ తల్లుడు చేసే ప్రార్థన అంతర్భాగం మనం వాళ్ళలో తింటే ఏ వ్యక్తి కూడా నిలబడలేడండి. తల్లి గుండెల్లో ఏది కూడా ఏ వ్యక్తి నిలబడలేడు, ఏ పరిస్థితి కూడా నిలబడలేదండి. నా గుండెల్లో ఆ ప్రేమ, పరిశుద్ధని యొక్క ప్రేమ ఆ గుండెలు నింపేసిందండి. అందుకే వేదన మరియ అత్తర తీసుకొచ్చి ఆయన పాదాలను అభిషేకించినప్పుడు, ఆ కొండను పొగలబెట్టి ఆయన పాదాలను అభిషేకించినప్పుడు, తన తల వెంట్రుకలతో ఆయన పదాలను చూసినప్పుడు, ఈమె చేసినది జ్ఞాపకార్థంగా అన్నాడు మార్క్స్ వార్తలో రాయబడింది. ఈమె చేసిన జ్ఞాపకార్థం మార్క్స్ వార్త ఈమె చేసిన జ్ఞాపకార్థంగా లిఖించబడింది దేవునికి మనం చేస్తుంది. అలా ధైర్యాన్ని సిద్ధపరుచుకున్నట్టు స్త్రీ నగిరిని మరి దగ్గర నుంచి సెలవు దగ్గర నుంచి అలా ఉన్నారు కదా. ప్రభు చనిపోయిన తర్వాత ఆ ధైర్యం ముఖ్యంగా పురుషుల గురించి చెప్పలేదండి, అక్కడ స్త్రీల గురించి చెప్పాడు దేవుడు. పురుషుల గురించి మాట్లాడట్లేదు కదా, స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీల గుండెలు అటువంటి ధైర్యం, వారి గుండెల్లో ఉన్న ధైర్యం. ఈ స్త్రీలు కావాలండి సంఘానికి, ఈ స్త్రీలు సంఘానికి కావాలి. కుటుంబంలో ఉపయోగపడే స్త్రీలు, తమ బిడ్డల కోసం తల్లులుగా ఉపయోగపడే స్త్రీలు, సంఘంలో తల్లులుగా ఉపయోగపడటానికి ఈ స్త్రీలు కావాలండి. ఈ స్త్రీలు కావాలి. సంఘం అనేది, ఆ పులిపిట అనేది అంత ఉన్నతమైన స్థాయిలో ఉంటే ఆ సేవకుల యొక్క కన్నీళ్ళల్లో ఈ స్త్రీలు నిలబడి ఉంటారండి. లేకపోతే వాళ్ళని తోసేస్తారు. వాళ్ళ దృష్టిలో కాదు కదా, వాళ్ళ కన్నీళ్ళలో కాదు కదా, కన్నీటి సంఘం తర్వాత అసలు వాళ్ళ దృష్టిలో కాదు కదా. ఈ స్త్రీలు వాళ్ళ కళ్ళకు అసలు కనబడరు. ఏ దైవజనుడు ఉంటాడో పరిశుద్ధుడు, ఏ దైవజనుడు ఉంటాడో పరిశుద్ధులు హత్తుకున్నటువంటి దైవజనుడు, అట్టి వారు ఈ స్త్రీల యొక్క పరిచయం వారు కనబరిస్తారండి. ఎందుకంటే వాళ్ళ గుండెల్లో ఉన్న ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, అమృతమైనటువంటి ప్రేమ, దారైనటువంటి ప్రేమ, గుండి దారులైనటువంటి ఆ ప్రేమ, దేనితో సమానం కానటువంటి ఆ ప్రేమ, ఏ వ్యక్తితో సంకూర్చబడినటువంటి ఆ ప్రేమ, దేనితో ఇది బాగుందని చెప్పడానికి ఉన్నది కానటువంటి ఆ ప్రేమని ఆ స్త్రీలు ధరించుకున్నారు. ఇప్పుడు ఉన్నారు, ధరించుకున్నారు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఉన్నారండి ఆ స్త్రీలు ఉన్నారు. లేకపోతే ఈ వాక్యం ఏమని చెప్పడానికి కుదరదండి. లేకపోతే అనుకరించి చెప్పడానికి, ఏదైనా చదివి చెప్పడానికి కుదరదు. గుండెలో నుంచి ఆ ప్రేమ ఉంటేనే ఈ మాటలు దేవుని బయటకు ఇస్తే లేదా కావు, చెప్పుకోవడానికి కాదు, ఆత్మక్షేమాలు. తర్వాత ఈ బంగారు కొమ్ములు అనేది దీంతో ఇస్తారు. ఈ బంగారు కొమ్ములు అనేది పాత నిబంధన కూడా వస్తాయి. ఆ కొమ్ముల్లో తర్వాత యెహోషువ కాలంలో కూడా వాళ్ళు ఆ కొమ్ములు పట్టుకుని విజయం కోసం బోరలు ఊదుతారండి. బోరలు ఊదుతారు కొమ్ములు. అప్పుడు బోరలు ఊదారంటే ఇప్పుడు బోరలు ఊదడానికి కాదు చెప్పేది. అప్పుడు బోరలు ఊదారంటే అర్థం ఏంటంటే అవన్నీ పాత నిబంధన కాలంలో, అవన్నీ కూడా నూతన నిబంధనకి రాకుండానే
సిలువలో ఆయన పలికిన స్వరములో ఈ బూరలు కానీ ధ్వనులు కానీ ఇవన్నీ కూడా అక్కడ సమాప్తి చేయబడ్డాయి. ఆయన అక్రందన, ఒకే అక్రందన, 7 స్వరాల్లో ఉన్నట్టు ఆయన అక్రందన సిలువ మీద అది ప్రకాశించి సర్వలోకానికి వెళ్ళింది. ఆ అక్రందన, బోర వంటి అక్రందన నీ గుండెల నుంచి రావాలి. బోర వంటి ఆ వేదన నీ గుండెల నుంచి రావాలి. ఏ ధ్వనులు చేసే బోర ధ్వని ఉంది, వేదనతో కూడిన ధ్వని ఉంది. ఆ బోరధ్వని, అది బోరధ్వని ప్రకటిస్తే సమాజం కూడుకుంటారు రమ్మని చెప్పినటువంటి బోరధ్వని అన్ని రకాలు ఉన్నాయి దాంట్లో. ఈ బురధ్వనులన్నీ సిలువ యొక్క మార్గంలో, ఆ వేదంలో వీటన్నిటిని కూడా ఆ ప్రభు వెలచరించాడు. ఆయన వెలచరించాడు. ఆయన అది నీ గుండెల నుంచి పుట్టింది. ఇప్పుడు ఆ బురధ్వని సుడియాగంలోకి మారిపోయింది, విజ్ఞాపనలోకి మారిపోయింది, నీకు ఆనంద బాష్పాలు ఇచ్చింది. తర్వాత విజ్ఞాపనలో క్రీస్తు యేసు యొక్క వేదనలో తీసుకెళ్ళింది. ఈ రహస్యాలన్నీ నీ ఆత్మకు అర్థమైపోయాయి. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దేవుని నీ ఆత్మలో పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడవస్తున్నా. ఎప్పుడైతే రక్షణ మార్గంలో నీ ఆత్మ నిలబడిందో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గంలో నీ ఆత్మ బయలుపరచు. ఆ రక్తంలోనే దేవుని యొక్క ఆత్మ ఇమిడి ఉంది. అది ఎప్పుడు రాష్ట్ర పత్రిక 10 తర్వాత చూసినట్టయితే ఆ తప్పైతే కిందతో పైన చూడండి, అంతే. అంత తప్పు చెప్పడం కాదు నేను. తర్వాత వాక్య భాగాల్లో ఈ బంగారు కొమ్ములో నుండి సువర్ణ తైలం విమర్శపడుతుందండి, విమర్శపడుతుంది. ఇది పాత నిబంధన గ్రంథంలో నుంచి జకరియా అనేది రాసినటువంటి ఆ బైబిల్ అక్కడ 4వ అధ్యాయం నుంచి ఉంటుంది. ఈ యొక్క సువర్ణాభిషేక తైలం నూతన నిబంధనకు వచ్చేటప్పటికి క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధుని యొక్క అభిషేక తైలం, లేకపోతే సువర్ణాభిషేక తైలం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించినటువంటి ఆ యొక్క దాంట్లో ఇవన్నీ కూడా దాంట్లో దాచిపెట్టబడింది. 2 కొమ్ముల్లో నుంచి అది కృపరించబడతా ఉంది. ఆయన నూతన నిబంధనలో గొర్రెపిల్లగా వచ్చాడండి. తర్వాత ఆయన పొట్టేలుగా వస్తాడు. ఒకటి ఆయన కొమ్ము చూపించబడుతుంది. గొర్రెపిల్లగా దీనపురుడు వచ్చాడు. తర్వాత ఆయన పొట్టేలుగా వస్తాడు. 2 కొమ్ములేసుకొని పొట్టేలుగా రాజ్యాలను నిర్మూలన చేయడానికి, దుష్టత్వాన్ని నిర్మూలన చేయడానికి కాపు ఆ యొక్క కోపోద్రేకుడే ఆయన 2 కొమ్ములతో యుద్ధం మాట్లాడాలని బైబిల్లో ఇస్రాయేలులోనో దానియేలులోనో చూడండి. మరి దాంట్లో అది నేను చదవలేదు కాబట్టి నాకు అంత జ్ఞాపకం లేదు. విజయానికి గుర్తు, విజయానికి సాదృశ్యంగా చూపించబడుతుంది ఆ పొట్టేలు కొమ్ము అంటాం. అందులో నుంచి స్వర్ణాభిషేక తైలం కుమరించబడుతుందండి. ఆ బలాస్యం కుమరించబడుతుంది. క్రీస్తు యేసు యొక్క శక్తి సామర్థ్యాలు కుమరించబడుతున్నాయి దాంట్లో. తర్వాత క్రీస్తు యేసు యొక్క ప్రేమ యొక్క ఆదరణ బయటపరచబడుతుంది దాంట్లో. క్రీస్తు యేసు యొక్క మహిమాశక్తి దాంట్లో కుమరించబడుతుంది. దాంట్లో ఎన్ని స్థానాల్లో నిలబడిందంటే ఆ పొట్టేలు యొక్క కొమ్ములో నుంచి సువర్ణాభిషేక తైలం చూడండి. 2 బంగారు కొమ్ముల్లో నుంచి సువర్ణ తైలం కుమరించబడతాం. సువర్ణ తైలం నూతన నిబంధనకు చెప్పాను. నూతన నిబంధనకు వచ్చేప్పటికి బలాస్యం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహిమాశక్తి, ఆయన అపరిమితమైన మహత్యం రాసిన దాంట్లో పత్రికలో ఆ మాటలు ఎన్నిసార్లు చెప్తానంటే, ఎందుకు చెప్తానంటే దాంట్లో రాసిన వర్డింగ్స్, ఆ విషయాలు కలిసి రాసిన పత్రికలో 2 చోట్ల ఒక చోట రాయబడింది తప్ప ఎక్కడ రాయబడలేదు. ఎందుకు అది రాయబడింది విషయం అని నేను చాలాసార్లు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు ఆలోచించాను. కారణం ఏంటంటే ఆ సంఘం ఎక్కడి నుంచి తీయబడిందంటే భయంకరమైనటువంటి విగ్రహ స్థాయిలో నుంచి సంఘం తీయబడింది బయటికి. అటువంటి ప్రజలు పౌలు మీద పడి దొమ్మిగా పడి సంపన్నం యోచించారు. అతన్ని మృగాలు వంటి వారు అన్నాడు దాంట్లో. దేంట్లో అపుస్తల మృగాల వంటి వారిని మరి దేంట్లోనే ఉంది రాయబడి ఉంది. అటువంటి వాళ్ళు మనిషిని చంపేసి మనుషులు, అటువంటి మృగాల మధ్యలో నుంచి ఈ సంఘం కట్టబడిందండి. ఈ సంఘం తీయబడింది. ఎప్పుడు మనుషుల నుంచి తీయబడింది? మనుషులు చంపే వాళ్ళ నుంచి, క్రూరమైన మృగాల నుంచి, మానవత్వం లేనటువంటి మృగాల నుంచి, అటువంటి భయంకరమైనటువంటి విగ్రహారాధన ఉన్నటువంటి అవస్థానాల నుంచి ఈ సంఘం తీయబడిందండి. ఎలా తీయబడిందంటే పౌలు యొక్క శక్తితో తీయబడిన రాష్ట్రాన్ని దాంట్లో ఎఫెసు సంఘానికి క్రీస్తు యొక్క బలాత్సయం, క్రీస్తు అపరిమితమైన మహత్యం ఎదుగుతాం. నా ప్రియులారా, నా సహోదరులారా, మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఈ పాపం నుంచి వెలిగించబడ్డాయి. ఈ అపవిత్రమైన వాటి నుంచి వెలిగిపడి చీకట్ల నుంచి వెలుగులోకి వచ్చేది. దీంట్లో మీ అంతర్యం వెలిగించబడింది. పరిశుద్ధాత్మ చేత మీ అంతర్యం వెలిగించబడింది. ఈ మహిమాశక్తి మీ ఆత్మలో కుమరించబడింది. నేను మూసేస్తుంది కదా, మూసేస్తున్నాను కనుక
అటువంటి ఆ శక్తి చేత ఎఫ్ఎస్సీ సామాన్య శక్తి ధ్యానిస్తే మనకు అప్పుడు ఎన్నో తెలియపరచబడతాయి. ఈ వాక్యాన్ని నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఈ వాక్యాన్ని దీవించు. పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ఈ వాక్యాన్ని ఫలింపని, ఈ వాక్యాన్ని దీవించి అనేకులకు దీవెనకరంగా చేయమని ప్రభావ కూర్చొని బిడ్డలకి నాకు దీవెనకరంగా చేయమని మీ ఘనమైన నామాన్ని చూసుకున్నాను. యేసు నామాన్ని ఇస్తూ కూర్చోబెట్టుకుంటున్నాను.